అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డీకి ఉపయోగపడే విధంగా ప్రీవియస్ అర్థమెటిక్ క్వశ్చన్స్ అన్ని కూడా తీసుకొని టాపిక్ వైజ్ చెప్తున్నాం. సో అందులో భాగంగా మనం పర్సెంటేజ్ సంబంధించినటువంటి టాపిక్స్ సంబంధించి 40 క్వశ్చన్లు డిస్కస్ చేసాం. చాలా డిఫరెంట్ మోడల్స్ అన్ని కూడా పర్సెంటేజ్ కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం వచ్చేసి మనకు దీనికి పర్సెంటేజ్తో అనుగుణంగా ఉన్నటువంటి ప్రాఫిట్ అండ్ లాస్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాం. సో ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించి ఇది ఫస్ట్ వీడియో అండి. సో ఇందులో మనము అంటే ప్రీవియస్ క్వశ్చన్ డిస్కస్ చేస్తాం. అంటే డిఫరెంట్ మోడల్, ప్రతి క్వశ్చన్ కూడా డిఫరెంట్ మోడల్ ఉంటుంది. సో ఆర్ఆర్బీ పారామెడికల్ సంబంధించిన క్వశ్చన్ ఇది. సో మొత్తం 6 పేపర్లు జరిగే ఆర్ఆర్బీ పారామెడికల్ ఎగ్జామ్. సో 6 పేపర్లు కూడా సేమ్ క్వశ్చనే. ఏమంటే ఈ వాల్యూ ఒకటే మారుతుంది తప్పితే ఈ 15% ఈ 25% కూడా ఏమీ మారుతుంది. జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ మాత్రమే ఇనిషియల్ వాల్యూ చేంజ్ అయింది. కాబట్టి నేను ఏం చేస్తానంటే 6 క్వశ్చన్లు చెప్పుకోకుండా కేవలం ఒక క్వశ్చన్ చెప్తాను. సో అంటే ఆ మోడల్ ఇంకా కవర్ అయిపోయినట్టే కాబట్టి సో టైం వేస్ట్ లేకుండా సో ఇప్పుడైతే మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో అందుకని ముందుగా ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఉన్న యూపీఐ ద్వారా మీరు మన ఛానల్ అయితే సపోర్ట్ చేయొచ్చు. సో ఇప్పుడైతే చూడండి, ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. సో ఒక సిపియుని 8,395 రూపాయలకు అమ్మడం ద్వారా ఆ యొక్క మనిషి ఎవరైతే ఉన్నాడో అతనికి 15% లాభం పొందుతాడు. అయితే 25% లాభం పొందడానికి అతనికి ఏ ధర వద్ద అమ్మాలి, సో ఎంతకు అమ్మాలి అంటున్నది ఇక్కడ. సో అంటే ఇక్కడ 8,395 రూపాయలు అనేటువంటిది ఏదైతే ఉందో దీన్ని ఈ రేటుకి సిపియు అమ్మింటే అతనికి ఏమైందంట 15% లాభం అంట. సో అసలు 100% అనుకుంటే 15% లాభం అంటే ఏమవుతున్నప్పుడు సో 100 ఒక 15 ఎంత అండి, 115%. సో వాడు ఇచ్చినటువంటి వాల్యూ ఏంటి, 8,395 అనేటువంటిది 115% వాల్యూ అనమాట. సో వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్లో సో సిపియుని 8,395 అమ్మడం ద్వారా 15% లాభం వస్తుందంటే దాని వాల్యూ ఎంత, 115%. సో అయితే వాడు ఏమంటున్నాడు, సో అయితే అతనికి 25% లాభం రావాలంటే ఎంత, సో 100% అంటే అసలు 25% లాభం అంటే టోటల్ ఎంత అవుతుంది, 120%. సో ఇప్పుడు మనం 125% వాల్యూ కనుక్కోవాలి. సో 125% వాల్యూ అనేటువంటిది ఎంత అనేటువంటిది కనుక్కోవాలి. సో దీనికోసం మనం ఏం చేయలేదు, జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. సో 125 ఇంటూ 8395 డివైడెడ్ బై 115. సో దీన్ని మనం సాల్వ్ చేసుకున్నట్టయితే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అయితే వస్తుంది. సో ఇప్పుడు చూద్దాం దీన్ని క్యాన్సిలేషన్ అంటే చేసేసి. సో మొదట 5తో అయితే నేను క్యాన్సిల్ చేస్తున్నాను. ఇక్కడ 5 2 10, 5 5 25, 5 2 10, 5 3 25 అయితే నేను క్యాన్సిల్ చేస్తున్నాను. సో తర్వాత వచ్చేసి నేను ఇక్కడ 23తో డైరెక్ట్ క్యాన్సిల్ అయితే చేస్తాను. చూడండి కానీ చేద్దాం 23తో క్యాన్సిలేషన్ చేసేటువంటిది. సో 23 83 95 కాబట్టి సో పెద్ద నెంబర్ ఎగ్జాక్ట్గా డిజిబుల్ అయ్యేటువంటిది ఇచ్చింటాడు మనకు. సో 23తో మనకు దగ్గర మనకు 4 సార్లు అంటే పోదు, సో 3 సార్లు తీసుకుందాం. సో 23 ఇంటూ 3 ఎంత అవుతుంది, 3 3 9, 3 2 6, 69 పోతే మనకి ఎంత, 13లో 9 పోతే 4, 7లో 1 పోతే సో 7లో 6 పోతే 1 14 ఉంటుంది. సో 149 అండి. సో ఇప్పుడు దీని దగ్గరగా ఉన్నటువంటి వాల్యూ ఏంటి, సో 6తో పోతుందండి మనకు. 7తో తీసుకున్నట్టయితే సో 7తో తీసుకుందాం. సో 7 3 21, 7 2 16, సో వాటి పోతాయి 8తో. సో 6తో ట్రై చేద్దాం. సో 6 3 18, సో 6 2 12, 1 13, సో 138 అయితే రావడం జరిగింది. 11 రిమైండర్ 115. సో ఇప్పుడు 23 5 ఎంత అండి, 115. సో ఎగ్జాక్ట్గా డిజిబుల్ అయితే అయిపోయింది. సో అంటే మనకి ఎంత, 23 1 23 3 65లో. సో ఇప్పుడు దీన్ని 25 ఉంది, ఇక్కడ 365 ఉంది. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన 125% వాల్యూ అయితే వస్తుందండి. సో 25 5 ఎంత అండి, 125. సో 25 6 150, 1 12, 162. సో 25 3 75, 1 16 ఎంత అండి, 91. సో 9,125 రూపాయలు అనేటువంటిది ఇక్కడ ఆ యొక్క వస్తువు యొక్క 25% లాభం పొందాలంటే అతను ఆ యొక్క వస్తువుని 9,125 రూపాయలకైతే అతను అమ్మాల్సి ఉంటుంది. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత చూద్దాం. చూడండి ఇది ఇంకొక మోడల్. సో ఇది అందరితో పారామెడికల్ అంతా కూడా సేమ్ మోడల్ క్వశ్చన్ అడిగాడని చెప్పాను కదా. నెక్స్ట్ జేఈకి వస్తున్నాం. సో ఆ తర్వాత జరిగిన ఎగ్జామ్లో సో ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చింది అనేటువంటి కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తూనే ఉన్నాను. తెలుగు ఇంగ్లీష్లో క్వశ్చన్ ఉంది. సో ఏవి ఛానల్లో కూడా మీకు ఇలాంటి కంటెంట్ అయితే దొరకదు. సో తప్పకుండా ఇక్కడ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులకైతే. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ లాస్ ఆఫ్ 25% ఈజ్ ఇన్కర్డ్ ఇన్ సెల్లింగ్ ఆఫ్ ఎన్ ఐటమ్ ఫర్ 2400. వాట్ షుడ్ బి ద సెల్లింగ్ ప్రైస్ ఇఫ్ దెర్ ఇస్ అ ప్రాఫిట్ ఆఫ్ 20%. చూడండి ఇప్పుడు అసలు ఎప్పుడు కూడా మనం ఏమనుకోవాలంటే 100% అనుకోవాలి. సో ఇప్పుడు ఏమైందంట, ఒక వస్తువుని 25% లాస్కి అమ్మడం వల్ల అమ్మాడంట.
సో ఎంత అంట 25% లాస్ అంటే దీని అంటే 100లో నుంచి 25% తీసేస్తే మనకి ఎంత 75% అనేటువంటిది ఉంటుంది. సో ఆ 75% యొక్క వాల్యూ ఏమని ఇచ్చాడండి 2400 రూపాయలకు అమ్మాడు. సో ఆ వస్తువుని 2400కి అమ్మాడు. ఆ 2400 ఎంత శాతం అంటే అసలు 75% అనమాట. అంటే 25% నష్టం వచ్చిందంటే 100లో 25 పోతే ఎంత అండి 75 కదా. సో ఆ యొక్క 75% వాల్యూ ఎంత అండి 2400. సో ఇప్పుడు ఏమంటున్నాడు ఆ యొక్క వస్తువు ఏదైతే ఉందో దాన్ని 25% లాభం రావాలంటే ఏం చేయాలి, దానికి 25 కూడాలి అంటే 125%కి అమ్మాలి. సో అయితే అమ్మాలంటే ఎంతకు అమ్మాలి అంటే 125% వాల్యూ అంటున్నాడు. సో 125% ఎంతో తెలియదు కాబట్టి సో సేమ్ దానిలాగే గతంలో లాగే ఏంటంటే మీరు ఎప్పుడు యాడ్ చేయాలి ఎప్పుడు తీసేయాలి అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే అసలు అనేటువంటిది 100 అనుకోవాలి. సో ఒకవేళ లాస్ అన్నాడు అనుకోండి దాన్ని తీసేయాలి, లాభం అన్నాడు అనుకోండి 100 కూడాలి. ఎప్పుడు కూడా 100తోనే మీరు ఏదైనా కానీ కూడడం కానీ తీసేయడం కానీ చేయాల్సి ఉంటుంది. సో అర్థమైందా. సో మొదట లాస్ అన్నాడు కాబట్టి 25%, 75% తీసుకున్నాం. ఆ 75% వాల్యూ 2400 ఇచ్చాడు. తర్వాత 25% లాభం రావాలన్నాడు. సో 25% లాభం రావాలంటే ఎంత 120% అవుతుంది 100కి అసలుతో. సో అప్పుడు 120% వాల్యూ కనుక్కోవాలి. సో దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ ఎంత అవుతుంది 2400 ఇంటూ 125/75. సో 25 మూల 25 3 ఒకట్ల 3 8 24 800. 800 ఇంటూ 5 ఎంత అండి 4000 రూపాయలు. సో 4000 రూపీస్. సో ఇక్కడ ఉంది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ ఏ 4000 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి ఇక్కడ. సో అర్థమైంది అనుకుంటా. తర్వాత క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇక్కడ ఈ సైకిల్ బాట్ అట్ ₹1400 ఈజ్ సోల్డ్ అట్ ఏ లాస్ ఆఫ్ 15%. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్. సో ఒక సైకిల్ ఏదైతే ఉందో అతను 1400 రూపాయలు కొన్నాడు అనమాట. ఇదేంటి అసలు ధర 1400 కొన్ని రూపాయలు అంటే 100% ధర. సో దీన్ని ఏం చేశాడు అతను 15% నష్టానికి అమ్మాడు. సో 15% నష్టం అంటే ఏం చేయాలి 100లో నుంచి 15% తీసేయాలి అంటే 85%కి అమ్మాడు. సో అయితే ఆ 85% వాల్యూ ఎంత కనుక్కోమన్నాడు, అమ్మిన ప్రైస్ ఎంత అనేది కనుక్కోమన్నాడు. సో ఏం లేదు జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ 1400 ఇంటూ 85/100 2 0 2 0 క్యాన్సిల్ అయిపోతాయి. సో 14 5 ఎంత అండి 70. సో 14 8 112 1 7 119 అంటే 1190 రూపాయలకి అయితే ఆ సైకిల్ని అయితే ఆ యొక్క వ్యక్తి అయితే అమ్మడం జరిగింది. సో ఇక్కడ ఉంది ఆప్షన్ డీలో ఉంది ఈ దీనికి సంబంధించిన ఆన్సర్ 1190 అనేటువంటిది ఇక్కడ మీకు కరెక్ట్ అయిన సమాధానం. చూడొచ్చు జస్ట్ ఏం లేదు మీరు ఏదైనా కూడా 100తో తీసుకోవాలి. సో ప్రాఫిట్ అంటే కూడాలి, లాస్ అంటే తీసేయాలి. సో వాడు ఇచ్చిన వాల్యూ ఏంటనేది తీసుకోవాలి. అంటే వాడు ప్రాఫిట్ ఇచ్చాడా లాస్ ఇచ్చాడా, వాడు ఇచ్చినటువంటి వాల్యూ ఏదైతే ఉంటుంది ఇక్కడ సో అది దేనికి సంబంధించి ఇచ్చాడు అనేటువంటిది మీరు తెలుసుకోవాలి ఇక్కడ అన్ని చోట్ల కూడా. సో అర్థమైందా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది డిస్కౌంట్ సంబంధించినదే కాబట్టి దీనికి సంబంధించి కూడా ప్రాఫిట్ అండ్ లాస్ గురించి అడిగాడు కాబట్టి డిస్కౌంట్ ఉన్నా కూడా ఇక్కడే చెప్తాను. తర్వాత డిస్కౌంట్ సంబంధించి సపరేట్ లెక్కలన్నీ కూడా చాలా ఉన్నాయి. సో డిస్కౌంట్ మళ్ళీ సపరేట్ చెప్తాను కాబట్టి ఈ క్వశ్చన్ మాత్రం ఇక్కడ మిక్స్ చేసి చెప్పడం జరుగుతుంది. చూడండి an article bought at 20% discount is sold at 25% profit. What is the profit or loss compared with its original price. సో 25 అంటే ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి దాన్ని 20% తగ్గింపు ధరతో కొనుగోలు చేసి మళ్ళీ దాన్ని 25% లాభానికి అమ్మితే అప్పుడు అసలు ధరతో పోలిస్తే లాభమా నష్టమా ఏంటి అనేటువంటిది ఇక్కడ అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి ఏం లేదు మీకు ఇక్కడ ఏం వాల్యూ వీలేదు కాబట్టి జస్ట్ సింపుల్గా మీకు ఆ వస్తువు ధర 100 రూపాయలు అనుకోండి. సో ఎంత అనుకుంటారు, సో 100 రూపాయలు అనుకోండి. సో 100లో 20% డిస్కౌంట్ ఇచ్చాడు. సో 20% డిస్కౌంట్ ఇచ్చాడంటే ఏంటి, అప్పుడు ఎంతకు తీసుకున్నట్టు 80 రూపాయలు కొనుక్కున్నట్టు ఆ వస్తువుని. ఎంత 100లో 20% అంటే 20 రూపాయలు. సో 20 తీసేస్తే 100లో 20 తీసేస్తే 80 రూపాయలు కదా. సో 80 రూపాయలకు తీసుకున్నట్టు. సో ఇప్పుడు ఏం చేశారంటే ఈ యొక్క 80 రూపాయల వస్తువు ఏదో ఉందో దీన్ని ప్రజెంట్ ఈ 80ని 25% లాభంతో అమ్మాడు. సో 100% ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఎంత అవుతుంది 80 అవుతుంది. సో ఇప్పుడు ఏం చేశారంట 120%కి అమ్మాడు అంటే 25% లాభంతో అమ్మాడు ఈ 80 రూపాయలు వస్తుంది. అంటే అప్పుడు ఎంత అవుతుంది 80 × 125/100 0 0 క్యాన్సల్. సో 2 5 2 4 5 1 సో 5 2 10 5 5 25 25 4 ఎంత అండి. సో అప్పుడు ఎంత 120 దీనికి 25% లాభంతో అమ్మితే ఎంత వచ్చిందండి 100 రూపాయలు అనేటువంటిది అమ్మాడు. సో ఇప్పుడు ఏమన్నాడు, ఇప్పుడు ఇలా చేయడం ద్వారా మరి అతనికి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా ఒరిజినల్ ప్రైస్తో కంపేర్ చేస్తే. సో దీంతో కంపేర్ చేస్తే అతనికి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అని అడుగుతున్నాడు. చూసుకుంటే ఇక్కడ 100 రూపాయలే ఉంది, ఇక్కడ 100 రూపాయలే వచ్చింది. సో అంటే ఒరిజినల్ ప్రైస్తో కంపేర్ చేసినప్పుడు దీని వాల్యూ ఏమైంది, లాభము రాలేదు నష్టము రాలేదు. కాబట్టి ఆప్షన్ డీలో ఉన్నటువంటి నో ప్రాఫిట్ ఆర్ లాస్ అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. చూడండి మనకి ఇక్కడ ఏం వాల్యూ వీలేదు కాబట్టి మనం అసలు ఏదో ఒక వాల్యూ అనుకుంటాం 100 రూపాయలు అనుకుంటున్నాం. దీంతో 20% డిస్కౌంట్ అంటే 80 రూపాయలు అనుకున్నాం. 20 పోతే 20% డిస్కౌంట్ అంటే సో ఈ యొక్క 80 రూపాయలను కొనుక్కున్న వస్తువుని ఇప్పుడు దీంతో 25% లాభం కమ్మండి. ఇక్కడ నుంచి 25% లాభం కాదు. సో అతను ఇప్పుడు ఇతని దగ్గర ఏదైతే డిస్కౌంట్ కొన్నాడో
ఆ యొక్క వాల్యూ నుంచి 25% లాభం అమ్మాడు. సో దీనిలో 25% అంటే ఎంత అవుతుందంటే మనకు రూ. 20 అవుతుంది. అంటే 80, 20 రూ. 100 అమ్మినట్టు. సో అప్పుడు అసలు ధరతో పోలిస్తే మనకి ఏమైంది? సో లాభము రాలేదు, నష్టము రాలేదు. సో అర్థమైందా? తర్వాత చూద్దాం. చూడండి ఇక్కడ రవి సోల్డ్ 2 bicycles at the same price but gained 20% on one and on the other cycle he lost 20%. Find the profit or loss in the above transaction involved. సో ఇప్పుడు ఎప్పుడైనా చూడండి, ఏదైనా ఒక వస్తువుని అంటే ఇప్పుడు ఏదో అతను 2 సైకిల్ అంటున్నది ఒకే ప్రైస్కి అమ్మాడు అనేటువంటిది ఇక్కడ చెప్పాడు. సో అయితే ఒక దాని మీద 20% లాభము, ఇంకొక దాని మీద 20% నష్టం వచ్చింది అనుకోండి. ఒకటి ప్రాఫిట్, ఒకటి లాస్ వచ్చింది అనుకోండి. దీనికి డైరెక్ట్ ఫార్ములా ఉందండి. సో ఎప్పుడైనా సరే ఒకటి లాభానికి ఒకటి నష్టానికి అమ్మాడు అనుకోండి, అది సేమ్ ఉండాలి. 20% ప్రాఫిట్, 20% నష్టం ఉండాలి. మళ్ళీ 10% ప్రాఫిట్, 20% నష్టం ఉన్నప్పుడు ఇది పనికిరాదు మనకు. సో సేమ్ వాల్యూస్, ఒకే నష్టము, ఒకే పర్సెంట్ నష్టం, ఒకే పర్సెంట్ లాభం ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మనకు ఖచ్చితంగా కూడా లాస్ అనేటువంటిదే వస్తుంది. సో ఎప్పుడైనా సరే మనకు లాస్ అనేదే వస్తుంది. ఇలా అమ్మినప్పుడు ఎప్పుడైనా సరే లాస్ వస్తుంది. అది ఎంత శాతం అంటే A²/100 ఫార్ములా. A²/100 ఫార్ములా అని దీనికి ఆన్సరు. సో ఏ అంటే ఏంటంటే ఇక్కడ ఏ అంటే ఏంటి, ఇక్కడ ఏదైతే ఇచ్చింటాడు 20 కదా, అది ఏ అవుతుంది. సో అంటే A² అంటే 20²/100. 20² వాల్యూ ఎంత అండి? 400/100 అంటే 4. సో అంటే 4%. లాస్ ఎంత వచ్చిందండి? 4% లాస్ అనేటువంటిది రావడం జరిగింది. సో లాస్ 4%. డైరెక్ట్ సింపుల్ టెక్నిక్ ఇక్కడ. సో A²/100 అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. సో ఏదైనా ఒక వస్తువు మనకు అమ్మేటప్పుడు 2 వస్తువులు, సో సేమ్ లాసు అంతే వచ్చింది, ప్రాఫిట్ అంతకే అమ్మారు అనుకోండి, సేమ్ పర్సెంటేజ్. ఇక్కడ 20% లాభానికి ఒకటి అమ్మితే 20% నష్టానికి ఒకటి అమ్మారు. సో అప్పుడు ఏమవుతుంది? సో 2 సేమ్ వాల్యూస్ ఉన్నప్పుడే, మళ్ళీ ఒకటి 10%, ఒకటి 20% ఉన్నప్పుడు ఈ ఫార్ములా పనికిరాదు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో A²/100. సో ఇలా చేసినప్పుడు ఎప్పుడు కూడా నష్టమే వస్తుంది, లాభం మాత్రం రాదు. సో అర్థమైందా? సో మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ అంటే తీసుకొని నేను చెప్తానండి. చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ద్వారా అనేది ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 2 కూడా ఒకే సేమ్ ప్రైస్కి అమ్మాడు అనుకుందాం. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్గా రూ. 120 అమ్మాడు అనుకుందాం. ఒక్కొక్క సైకిల్ని రూ. 120 అమ్మాడు అనుకుందాం. 100కు అనుకోకుండా 120కి అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడ 120 అనేటువంటిది ఇక్కడ గెయిన్ అన్నప్పుడు 112 యొక్క ఫ్యాక్టర్ అవుతుంది, తర్వాత ఇక్కడ 8 యొక్క ఫ్యాక్టర్ వస్తుంది కాబట్టి సో దానికోసం నేను రూ. 120 అనుకుంటున్నాను. సో మీరు ఎంతైనా అనుకోవచ్చు, మన ఫ్యాక్టర్స్ బాగా క్యాన్సిల్ అయ్యేటువంటిది అనుకుంటే బెటర్. సో ఇప్పుడు దీన్ని రూ. 120 అమ్మాడు, ఫస్ట్ దాన్ని. సెకండ్ దాన్ని రూ. 120 అమ్మాడు. కాకుంటే ఈ రూ. 120 అమ్మినది ఏంటి? 120% వాల్యూ గెయిన్ వచ్చింది ఫస్ట్ దాని మీద. అంటే దీని అసలు ధర ఎంత అవుతుంది? 100% ఎంత అండి? సో 120 × 100/120. సో ఇక్కడ ఏమవుతుంది అప్పుడు అసలు వాల్యూ? సో రూ. 100. దీని అసలు వాల్యూ రూ. 100, కానీ అతను 20% లాభం అంటే సో 120 సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ సెకండ్ సైకిల్ విషయానికి వచ్చినట్టయితే సో 80% వాల్యూ 120, ఎందుకంటే 20% నష్టానికి అమ్మాడు. సో రూ. 120 అమ్మాడు, కాబట్టి దీని ద్వారా నష్టం వచ్చింది. అప్పుడు దీని అసలు వాల్యూ ఎంత? 100% కదా. సో క్రాస్ మల్టిప్లికేషన్ 120 × 100/80 అండి. 0 0 క్యాన్సిల్, 4 2 8. సో 4 3 12, 0 2 1 2 5. సో 35 ఎంత అండి? సో రూ. 150. సో దీని అసలు ధర రూ. 150. దీన్ని ఎంతగా అమ్మాడు? 120కి అమ్మాడు. సో దీని ద్వారా ఏమైంది? అతనికి 20% నష్టం ఉంటుంది రావడం జరిగింది. సో అంతే కదా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం ఇప్పుడు ఇది అసలు ధరలు, ఈ 2 కూడా అసలు ధరలు ఎంత? ఒకటి 100, ఒకటి 150. మొత్తం అసలు ధర ఎంత అండి? రూ. 250. సో అసలు ధర ఎంత అండి? రూ. 250. సో ఇప్పుడు అమ్మకపు ధర ఎంత అండి? సో 120, 120. సో అమ్మిండేది ఎంతగా అమ్మాడు? ఇది అసలు. సో అమ్మిన ధర ఎంత అండి? రూ. 240 అమ్మాడు. సో అంటే అక్కడ ఏమైంది? రెండుతో కలిపి మనకి ఎంత? రూ. 250 కొని 240కి అమ్మాడు. అంటే ఇక్కడ నష్టం వస్తుంది. ఎంత? రూ. 10 నష్టం వస్తుంది. సో ఆ నష్టం వచ్చిన దాన్ని ఎప్పుడు కూడా పైన వేసుకోవాలి. కింద ఏం చేయాలంటే డివైడ్ బై రాసుకొని కింద ఎప్పుడు కూడా అసలు ధర వేసుకోవాలి. సో 2 యొక్క అసలు ధర ఎంత అండి? 250. దీన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇంటూ 100 చేయాలి. సో మనకు క్లియర్గా అర్థమైంది ఇక్కడ నష్టం వచ్చింది అనేటువంటిది. సో రూ. 10 నష్టం వచ్చింది. ఆ రూ. 10 అనేటువంటిది ఈ మొత్తం అమౌంట్లో ఎంత శాతమే కనుక్కుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 క్యాన్సిల్. 5 5 25, 5 2 10, 5 1 5 2 10, 2 2 ఎంత అండి? 4. సో అంటే లాస్ట్ 4% కదా. సో ఇలా చేసినా కూడా సో మనం ఏదైనా ఒక వాల్యూస్ని అజ్యూమ్ చేసుకొని చేస్తే కూడా మనకు వచ్చిన ఆన్సర్ అనేటువంటిది కరెక్ట్ అయితే అయ్యింది. సో అదంతా ఇంత ప్రాసెస్ అంతా ఇదంతా అవసరం లేకుండా సింపుల్గా మీరు ఇలా ఒకటి నష్టము ఒకటి లాభం వచ్చినప్పుడు 2 ఒకే ప్రైస్కి అమ్మి ఒకదాని మీద ఇంత శాతం నష్టము ఒకదాని మీద ఇంత శాతం లాభం అన్నప్పుడు డైరెక్ట్గా మీరు A²/100 ఫామ్లో యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ 10% ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 100/100 అంటే సో 1% నష్టం అన్నట్టు. ఒకవేళ 30 ఉంటే సో 900/100
100 అంటే 9% నష్టం అన్నట్టు. సో ఇలా ఇక్కడ ఎంతైనా ఉండొచ్చు. సో 10 ఉన్నా, 20 ఉన్నా, 30 ఉన్నా, 12 ఉన్నా, ఎంతైనా ఉన్నీలే ఇక్కడ ఉన్నటువంటి వాల్యూని స్క్వేర్ చేసి బై 100 చేయాలి. ఒకవేళ 5 ఉందనుకోండి, 5 ఉంటే ఏమవుతుంది? సో 25/100. సో 25/100 అంటే 1/4 అంటే మనకి ఎంత వస్తుందండి? 0.25% అనేది మనకు నష్టం రావడం జరుగుతుంది. సో అలా అనమాట. సో ఇక్కడ ఎంతైనా వాల్యూ ఉన్నీలే దాన్ని ఇలా 2 వస్తువులు ఒకే ప్రైస్కి అమ్మి ఒకటి దాని మీద లాభము, ఒక దాని మీద నష్టం వచ్చినట్టయితే సేమ్ ఉండాలి. మళ్ళీ ఇక్కడ 10 నుండి ఇక్కడ 20 ఉండకూడదు చెప్తున్నాను. సో అప్పుడున్నప్పుడు మాత్రమే యొక్క వాల్యూని స్క్వేర్ చేసి బై 100 చేస్తే మనకు ఖచ్చితంగా కూడా లాసే వస్తుంది. గెయిన్ అయితే ఎప్పటికీ రాదు. సో లాసే వస్తుంది. ఆ లాస్ అంటే ఎంత పర్సెంట్ అనేది ఇలాగ అనుకుంటాం. సో అర్థమైంది కూడా చాలా క్లియర్గా. సో ఎగ్జాంపుల్ సంబంధించి నేను చాలా క్లియర్గా చెప్పాను. సో అర్థం కాకుండా మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడండి. సో ఈ వీడియోలో మనం 5 క్వశ్చన్ డిస్కస్ చేసాం. సో కొద్దిగా ఈజీగా ఉన్నాయి, 1, 2 అలా కొద్దిగా హార్డ్గా. ఈ క్వశ్చన్ అయితే కొద్దిగా ఈజీ అనేది డైరెక్ట్ ఫామ్లో యూజ్ చేస్తే, కాకుండా మీకు టోటల్ ఎక్స్ప్లెనేషన్ అంతా చెప్పాను కాబట్టి అది ఎలా వస్తుంది అనేది కూడా కొద్దిగా లెంత్ ఎక్కువైంది అంతే. సో ఇంకేం లేదు. సో నెక్స్ట్ వీడియోలో మిగిలినటువంటి క్వశ్చన్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. దీని మీద కూడా ఒక 40 నుంచి 50 క్వశ్చన్ డిస్కస్ చేస్తాం. సో ఉన్నటువంటి మోడల్స్ని బట్టి 40 రావచ్చు, 50 రావచ్చు, అందుకంటే తక్కువ రావచ్చు. మ్యాక్సిమం వీలంత వరకు 40 నుంచి 50 క్వశ్చన్ డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కాకుంటే మీ నుంచి సపోర్ట్ అయితే మనకు కావాలి. చూసుకుంటే దాదాపుగా మనం పర్సెంటేజ్ సంబంధించి 7 క్లాసులు అప్లోడ్ చేస్తాం. కాకుంటే ఒక్క వీడియో కూడా 200 వ్యూస్ కూడా రాలేదు. సో 200 వ్యూస్ కూడా అంటే 1% వ్యూస్ కూడా రాలేదు. మన ఛానల్లో సబ్స్క్రైబర్స్లో 1% వ్యూస్ కూడా రాలేదు. సో అంటే దీని ద్వారా ఏమర్థమవుతుందండి? సో మీ నుంచి మనకైతే సపోర్ట్ అయితే లేదనిపిస్తుంది. కాకుంటే మనం అయితే వీడియోస్ చేస్తున్నాం, సపోర్ట్ ఇస్తారనే ఉద్దేశంతోనే. సో కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే మరిన్ని క్వశ్చన్తో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.